ఈరోజు భద్రాచలం రాములవారి సన్నిధిలో ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో భద్రాద్రి రాములవారి టెంపుల్ ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న శ్రీరామనవమి నాడు మొదటి విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దాంట్లో భాగంగా రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఏదైతే భక్తులకి శాస్త్రోయుక్తంగా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు 4 పక్కల 4 గోపురాలు గతంలో కట్టిన గోపురాలకు సంబంధించి ఆ నాణ్యతని ఆ స్ట్రెంగ్త్ ఎంతుంది పరిశీలించి ఆ గోపురాలకు సంబంధించిన దగ్గర కూడా గతంలోనే నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సుమారు ఒక 70-75 కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇంక్లూడింగ్ స్ట్రెచర్స్ కి పేమెంట్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం జరిగింది. వడివడిగా అధికారులందరి సహకారంతో ఏదైతే గోదావరి పుష్కరాల నాటికి 100% ఈ రాములవారి గుడి మరింత అభివృద్ధి చేయాలనే తపనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాములవారి దయతో తప్పకుండా పూర్తి చేయగలుగుతామనే నమ్మకము విశ్వాసము నాకుంది. దీంట్లో చిన్న చిన్న అడ్డీల్స్ ఉన్నాయి. అదే రకంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఈ ప్రధానమైన టెంపుల్ నుంచి గోదావరికి యాక్సెస్ కోసం కొన్ని విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయాలని స్థానిక భక్తుల కోరిక మేరకు దాన్ని కూడా పరిశీలించాలని ఈ రోజు ఈ పరిశీలనలో ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగ్గట్లు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా రాములవారి దయతో రైట్ టైంలో గోదావరి పుష్కరాల నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాలకుల మాటలలాగా కాకుండా ఈ కార్యక్రమాన్ని ఒక దృఢ సంకల్పంతో పూర్తి చేసే దిశలో ఈనాడు మా యంత్రాంగం పనిచేస్తుంది, పూర్తవుతుందనే విశ్వాసం నాకుంది.